షో కరెన్సీ ఎమర్జెన్సీ మీద వచ్చిన కష్టాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆ పదాన్ని కూడా కొంతమంది ఒప్పుకోవట్లేదు. వెంకయ్యనాయుడు గారు ఎమర్జెన్సీ అంటే ఏమిటో తెలుసా? ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది, దేని పది అది సవ్యంగా జరుగుతోంది కదా, ఏమాగాయి, నల్లధనం ఒకటే ఆగింది అంటున్నారు. రాంబాబు గారు, ముఖ్యంగా 2000 నోటు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది వ్యక్తం చేశాను మనం. సరే, వాట్సాప్ మెసేజ్లు అయితే చాలా వస్తున్నాయి, అవి ఎంతవరకు నిజం అనేది. ఇప్పుడు కొంతమందికి అసలు రిలీజ్ అవ్వక ముందే వచ్చాయా, లేకపోతే రిలీజ్ అయిన తర్వాత బండిల్స్ ఆఫ్ నోట్స్ కొంతమంది ఉత్తరప్రదేశ్ లాంటి రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఉన్నాయి. గుజరాత్ అయితే చాలా ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, 2 నెలల ముందే అక్కడ పత్రికల్లో వచ్చాయి. ఇదంతా వాస్తవం అయ్యొచ్చు, స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి వచ్చినప్పుడు మరింత ప్యానిక్ అవుతున్నారు జనాలు. అంటే ఇబ్బంది పడేది మేమేనా, పెద్దవాళ్ళందరూ బాగానే ఉన్నారు అని చెప్పి. అవకాశం ఉంటుందా అలాంటివి జరగడానికి? అంటే అవకాశం కంప్లీట్గా లేదని కొట్టిపారేయలేం, కానీ ఇది కాన్ఫిడెన్షియల్గా డీల్ చేశారనేటటువంటిది పైకి చెప్తున్నారు ఇవన్నీ. అయితే కొన్ని విషయాలను కనుక లింకప్ చేసినప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు చాలా కంఫర్టబుల్గా మూవ్ అవుతున్నప్పుడు ఇటువంటివి జరిగే అవకాశం ఉంది కదా అనేటువంటి దాని మీద బలపడుతుంది. బట్ ఇప్పుడు సామాన్యుడు పడే కష్టం కలిగినప్పుడు కొంత కోపంలో, ఆక్రోశంలో వీటన్నిటి మీద మాట్లాడతారు. మొన్న ఒక కాలర్ మాట్లాడుతూ ఓపెన్ గానే ఛార్జ్ చేస్తున్నారు, వీళ్ళందరూ సర్దుకుని ఉన్నారు, మేమే కదా నష్టపోయింది అనేటటువంటిది. సో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని కొద్దిగా ట్యాకిల్ చేయడానికి ఆయన ముందస్తుగా ఎక్కడో ఒకళ్ళిద్దరితో ఎక్సర్సైజ్ కనుక చేసి ఉంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా పక్కకి వెళ్ళేవి. ఇవాళ సామాన్యమైన ఇప్పుడు అల్టిమేట్ గా బ్యాంక్ బ్రాంచెస్ ని ముందుకు తోశారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయానికి కాంప్లికేషన్స్ ఎవరికి వచ్చినాయి? బ్యాంక్ బ్రాంచెస్ కి, ప్రజలకు వచ్చినాయి. ఎవరా ప్రజలు? 125 కోట్ల మంది ప్రజలకు వచ్చినాయి. సో ప్రతివాడు 3,000 రూపాయలు కానీ 30,000 కానీ మొత్తానికి బ్యాంకుకి వెళ్ళి రద్దయినటువంటి నోటుని ఇవాళ రేపా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డాయి. సో వాళ్ళని ఇమీడియట్ గా కనుక అటెండ్ చేయడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయడం అంటే కనీసం ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని లోయర్ డినామినేషన్స్ మీరు ప్రింట్ చేయడం ఒక కాన్ఫిడెన్షియల్ గా వాళ్ళకి కనుక ఆర్డర్ చేసేవారు, ప్రింట్ చేసి దగ్గర పెట్టుకునేవాళ్ళు. 8వ తేదీ రాత్రి 8 గంటలకు ఆయన ఎప్పుడైతే నిర్ణయం ప్రకటించినాడో 9 గంటల నుంచే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రకమైనటువంటి, కానీ వాళ్ళలో కొంతమంది అధికారులు చెప్పే దాంట్లోనే కాన్ఫ్లిక్ట్ అనిపిస్తుంది. ఇది వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు, 6 నెలలుగా దీని మీద ఎక్సైజ్ జరుగుతుంది, అది మరి ప్రింట్ అవుతున్నాయి. అది కనుక నిజమైతే అది ఇప్పుడు మనం అనుకుంటుంది కరెక్ట్ అయింది. అది 6 నెలల నుంచి కనుక ఎక్సర్సైజ్ చేయడం జరిగితే ప్రింట్ అవుతున్నాయని చెప్పారు వాళ్ళు. నోట్స్ అనే ప్రింట్ అవుతున్నాయి. ఒకవేళ దాని వెనకాల ఏదో ఒక అంతరార్థం ఉంటుంది కదా, 2,000 నోట్లు ప్రింట్ అవుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున అంటే. అవును, ఇప్పుడు ఒకవేళ ముందే కనుక తెలిసిన కనుక రోజున ఖచ్చితంగా ఇవన్నీ సర్దుకున్నారు. ఇప్పుడు వచ్చేటటువంటి మెసేజెస్ లో 2,00,000 రూపాయలు 2,00,000 రూపాయల నోట్లు ఒక మినిస్టర్ డాక్టర్ పట్టుకుని నిలబడిందని అంటే 10,000 రూపాయల కంటే విత్డ్రా చేయలేనటువంటి సందర్భంలో 2,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి? అందుకనే ఏంటంటే ఇప్పుడు ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఫైనల్ గా ప్రజలందరూ కూడా మోడీ చేసిన పని మంచి పనే అంటూనే తనకున్న కష్టాలు ఎక్కడబడుతున్నారు. అంటే ఇష్యూ ఏదైతే కాజ్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో ఇష్యూకి 100% ఓటింగ్ డినై చేయలేరు కదా. ఇప్పుడు రేపటి నుంచి కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మరొక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఎంటైర్ ప్రహసనంలో రావాల్సినటువంటి ప్రయోజనాన్ని పీపుల్ కానీ దేశానికి కానీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇంతకు మించినటువంటి ఘోరమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. రైట్, కలర్తో మాట్లాడదామండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తిరుపతి నుంచి భాషా గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఒక చిన్న సందేహము అడగండి. ఇప్పుడు నగదు రహిత ట్రాన్సాక్షన్ చేయాలని చెప్తున్నారు కదా సార్. అవునండి. అది ఇప్పుడు రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ మీ టీవీలోనే చర్చ పెట్టారు కదా, చైనా వారు హ్యాక్ చేసి మొత్తం కార్డ్ డీటెయిల్స్ అన్ని పట్టుకుపోయారు, 1,30,000 కోట్లు వాళ్ళు మన అకౌంట్ లోంచి పట్టుకెళ్ళిపోయారు అని వచ్చింది కదా సార్. ఇప్పుడు ఇంత పగరబందీగా చేస్తే ఇప్పుడు నా అకౌంట్ లో ఉన్న డబ్బు పోతే రెస్పాన్స్ అనేది ఉండదు గవర్నమెంట్. ఇప్పుడు నా అకౌంట్ లో నేను డబ్బు వేస్తేనే రెస్పాన్స్, అది కానీ మిస్ అయితే గవర్నమెంట్ వారు అసలు ఏ చర్య తీసుకుంటారు? ఇప్పుడు అంతా నగదు రహితంగానే చెయ్యాలని కార్డు ద్వారానే జరపాలన్నారు అన్ని లావాదేవీలు. ఐ అగ్రీ. అదే కార్డు మనకి క్లోన్ అయ్యే సమ్ ప్రాబ్లం వచ్చి వేరే వాళ్ళు మన కార్డుని ఆపరేట్ చేసే దొంగతనాలు జరుగుతున్నాయి, జగమెరిగిన సత్యం. దానికి తిరిగి ఒక సమాధానం అనేది ఉండదు కదండి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా. ఐ డోంట్ థింక్ సో. అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటా. ఉంటుందండి ఆయన అడిగిన ప్రశ్నకి? రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు డెబిట్ కార్డ్స్ ని టెక్నాలజీని హ్యాక్ చేసినారండి. హ్యాక్ చేయడంలో ఎక్కడో చైనాదో జరిగిందా అని అమెరికాలో అల్టిమేట్ గా దాని ల్యాండ్ అయింది అనేటటువంటి వాదనలు వచ్చినాయి. ఆ రకమైనటువంటి దాదాపుగా 7 లక్షల డెబిట్ కార్డులు హ్యాక్ అయినాయనే ఉద్దేశం, ఆ సమాచారం రాబట్టే అన్ని బ్యాంకులు డెబిట్ కార్డ్స్ రద్దు చేసేసినాయి కదా, ఫ్రెష్ గా ఇష్యూ చేసినారుగా. సో ఆరోపణలో జరిగిన వాటిని మిగతా వాళ్ళు పిన్స్ మార్చుకోండి ఇమీడియట్ గా ఆరోపణలు అయితే వాస్తవం అయితే వచ్చేసింది కదా ఆరోపణలు. సో ఈ హ్యాకింగ్ అనేటటువంటిది ఫిజికల్ వార్స్ ఎక్కడా లేవండి, పని ఎకనామికల్ వార్సే కదా.
దేశానికి మధ్యలో ఎకనామికల్ వార్సే. సో ఈ రకమైనటువంటి క్రైమ్స్ చేసేటటువంటి వాటి మీద కొద్దిగా జాగ్రత్త. బట్ ఎంత మాత్రం చేత మనం టెక్నాలజీని ఆహ్వానించకుండా మాన్యువల్ దాంట్లోనే ఉండలేం కదా. సో జరిగేటటువంటి హ్యాకింగ్లు జరిగినా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నగదు రహిత అల్టిమేట్ గా ఇవాళ కాకపోయినా రేపైనా నెక్స్ట్ 100 సంవత్సరాలకైనా 1000 సంవత్సరాలకైనా దానికి ఇన్సూరెన్స్ ఉందా పోయిన డబ్బులకు అని వారు అడిగేది. అదే మళ్ళీ మాకు ఏమన్నా గ్యారంటీ ఉందా, వెనక్కి ఇస్తారా, మేము ఎలా బాధ్యులం అవుతాం, అది సామాన్యుడు జనరల్ గా అడిగే ప్రశ్న. రమేష్ గారు దీని గురించి మాట్లాడదాం మీతో. అంతకుముందు బెంగళూరు నుంచి శంకర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. శంకర్ రెడ్డి గారు అడగండి, మీ ప్రశ్న ఏమిటి? సార్ నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసము లోన్ తీసుకున్నాను సార్, 5,60,000 పర్సనల్ లోన్ తీసుకున్నాను సార్. ఓకే, 1 year బ్యాక్ సార్. ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు సార్, నేను నా అకౌంట్ లో వేసుకుని నేను లోన్ పే చేయొచ్చా సార్? ఒక నిమిషం, వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు మీ సిస్టర్ మ్యారేజ్ కోసం పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఇప్పుడు దాన్ని రీపే చేయొచ్చు, ఈ అకౌంట్ ద్వారా రీపే చేయొచ్చు వాళ్ళ సిస్టర్ అకౌంట్ అంటే బ్యాంక్ లోనే. పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత ఆ పర్సనల్ లోన్ మీరు మళ్ళీ క్లోజ్ చేయొచ్చా లేదా అన్నదే మీ సంశయం కాదు. లెట్ మీ ఆస్క్ శంకర్ రెడ్డి గారు, అంటే వాళ్ళ సిస్టర్ తీసుకున్నారు, అది ఈ అకౌంట్ త్రూ ఈయన మళ్ళీ రీపే చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికో ఒకవేళ ఒక వ్యక్తి కనుక అకౌంట్ లేకపోయినా లేదా ఆ వ్యక్తికి సంబంధించిన డబ్బుని ఇంకో అకౌంట్లోకి వేసుకోదలుచుకున్నా ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ అభ్యంతరం పెట్టట్లేదు, వేసుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. బట్ తర్వాత జరిగేటటువంటి ఎంక్వైరీస్కి ఆన్సర్ చెప్పడం అనేటువంటి మిగిలింది. అంచేత మీ సిస్టర్కి సంబంధించిన డబ్బు మీ ఖాతాలో వేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. రైట్ శేఖర్ రెడ్డి, ఇందాక మాట్లాడుకుంటున్నాం నల్లధనం అవినీతి రెండు వేరు అంశాలు పూర్తిగా, దాని రెండు మరి కేంద్ర ప్రభుత్వం లింక్ చేసింది. ఇప్పుడు మీరు అనేది అవినీతి అనేది ఏ ఫామ్ లో ఉన్నా ఉండొచ్చు, అది 2000 నేట అవ్వాలని లేదు, లేకపోతే బంగారం అవ్వాలని లేదు, లేకపోతే మరొక పెద్ద స్థాయిలో ఉంటే ఇంకేదన్నా. మరి ఎట్లా టార్గెట్ చేసిన దీన్ని ఎట్లా చేరుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? దేని వ్యవస్థ అది మళ్ళీ జరుగుతూ ఉంటే బ్లాక్ మనీ కూడా మళ్ళీ కొన్ని రోజులు పోయాక అది మళ్ళీ ప్రారంభమయ్యే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా. అదే టైం ఓన్లీ విల్ టెల్ us ఈ చర్యని సరిపోతుందా, ఇంకా దీనికి కాకుండా ఫర్దర్ గా ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మనం మాట్లాడుతున్నామే. ఇప్పుడు ప్రపంచంలో మనము 130లో ఉన్నాము, అది ఇంకా మోడీ గారు ఏంటంటే 50 లోపల తీసుకురావాలన్నారు. అలాంటప్పుడు హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుంటే, ఆ డిస్క్రిషనరీ పవర్స్ లేకుంటే డెఫినెట్ గా కరప్షన్ అని ఉండకపోవచ్చు. అది వస్తే మాత్రం డెఫినెట్ గా ఉండదు. ఆ కరప్షన్ తగ్గిపోతే అదొక ఈ యొక్క విండో క్లోజ్ అవుతుంది, కరప్షన్ విండో క్లోజ్ అవుతుంది. మీరు క్రాస్ బార్డర్ అన్నారు, ఇంకేదో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, పొలిటికల్ గా దేర్ సో మెనీ అదర్ అవెన్యూస్. వాట్ ఈస్ యువర్ వ్యూ అండి పొలిటికల్ కరప్షన్ గురించి, లేకపోతే బ్లాక్ మనీ హోల్డ్ చేసిన పొలిటీషియన్స్? సరే, చాలా మంది బాధపడుతూ ఉండొచ్చు, మన గురించి ఎవరు మాట్లాడలేదు, 95% 5% మన గురించి ఎందుకు మాట్లాడారు అంటే ఇవన్నీ ఒకటండి, దాచుకుంటే దాగేటి కావు. విన్నారా? ఈ ప్రపంచంలో ఉంది, మన దేశంలో ఉన్నది, అందరూ కూడా ఖర్చు అట్లే పెడుతున్నారు. ఓటర్లు కూడా డబ్బు తీసుకునేది స్టాప్ చేయాలండి. ఓటర్ల దగ్గరికి కూడా స్టార్ట్ కావాలి. ఇదంతా కూడా సొసైటీలో ఇప్పుడు మోడీ గారు ఏది చేసినా, ఏ గవర్నమెంట్ చేసినా, కొన్ని ఇంతకుముందు పివి నరసింహారావు గారు చేసినా, మన్మోహన్ గారు చేసినా, ఎవరు చేసినా కానీ కూడా ఒక టైం టు టైం ఒక పరివర్తనతో వచ్చింది. రాలేదని చెప్పడం లేదు, వచ్చింది. ఇది కూడా రియల్గా తగ్గాల. ఇది అంటే సొసైటీ నుంచి కూడా కొంత రియాక్షన్ రావాలి. ఈ డబ్బులు పంచడము, డబ్బులతో ఎన్నుకోవడము, అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఆ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే సీట్లు వస్తున్నాయి, వాళ్ళే ఎన్నుకుంటున్నారు, వాళ్ళే నడుస్తుంది. కూడానండి ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మన తనాపరా భేదం లేకుండా తస్మదీయులు అనేటటువంటి కాకుండా చాలా నిస్వార్థంగా కనుక చేసిన రోజున ఈ పొలిటికల్ కరప్షన్ ని చేయొచ్చు. పొలిటికల్ కరప్షన్ చాలా భయంకరమైన కరప్షన్. ఇంత మునుపు వ్యాపారవేత్తలు వేరుండేవారు, పారిశ్రామికవేత్తలు వేరుండేవాళ్ళు, గూండాలు వేరుండేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఒక పర్సెప్షన్ ఉంది, కొంతమంది హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లో పర్సెప్షన్ అంటే మేము ఇంత కష్టపడి జర్నీ చేసేది మేము ట్యాక్స్ పే చేసినప్పుడు వేరే రూపంలో ఈజీగా ఈ ట్యాక్స్ మనీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, అది కాకుండా ఉంటే బాగుంటుందని. అది కావట్లేదు అనేది మెసేజ్ కనుక స్ప్రెడ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తారు. కరెక్ట్, మీరు చెప్పింది. నెక్స్ట్ సతీష్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? సార్, ఇప్పుడు నేను మా డాటర్ గురించి మ్యారేజ్ గురించి అనేసి నేను బయట ఫ్రెండ్స్ దగ్గర నుంచి అరౌండ్ 8 lakhs లోన్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నా మనీని నేను ఐ కాంట్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. ఇప్పుడు దానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ పేయింగ్ ఐటీ రిటర్న్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ నాట్ ఆల్సో పేయింగ్ ఐటీ రిటర్న్స్. ఓకే, ఇప్పుడు నేను ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు నేను ఇంత అమౌంట్ నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు మ్యారేజ్ ఉంది,
ఆ నోట్లు మార్చుకోవడానికి లేదు, ఇటు వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి లేదు. అదేలేండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళ పొజిషన్ ఏంటి? ఎస్ ఎస్, వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం తప్ప మీరు చేయగలిగినటువంటి మార్గం లేదు. ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో ఆ రకంగా వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళు కూడా తీసుకోరుగా, వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదు అన్న. ట్యాక్స్ పే వాళ్ళకి ఎప్పటికైనా ఆయన పే ఈ రూపంలోనే పే చేయాల్సి వస్తుందిగా. ఏ రూపంలో అయితే తీసుకున్నారో మామూలుగా క్యాష్ రూపంలో తీసుకుని వీళ్ళు చెక్ రూపంలో ఇవ్వలేరుగా. వాళ్ళు కూడా అంత ఇచ్చినప్పుడు ఉన్నటువంటి కండిషన్ క్యాష్ తీసుకుని క్యాష్ ఇవ్వటమే కదా. కరెక్టే, బట్ ఇప్పుడు 500 1000 నోట్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు, వాళ్ళు తీసుకోకపోవచ్చు. సతీష్ గారు, మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేశారా? ఆల్రెడీ అడిగితే ఇప్పుడు మీరు మాకు ఇస్తే మేమే విధంగా చేయమంటారని అంటున్నారు, ఒకటే మాట. ఎస్, వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు వేసుకోగలుగుతారు కానీ ఈయన అకౌంట్ లో ఎట్లా వేసుకోగలుగుతారు ఈ అమౌంట్? రైట్ రైట్ అండి. నెక్స్ట్ రమేష్ గారు, మనం మాట్లాడుకుంటూ ఉన్న అంశం గురించి, పొలిటికల్ కరప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే త్వరలో 1000 నోట్ల బదులు 2000 నోట్లు పంచడం మరింత సులువు అవుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అదే ఇంతకుముందు వారు చెప్పినట్టు బేసికలీ ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఫస్ట్ జనరేట్ చేయాలండి మోదీ గారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టాప్ డౌన్ లోవర్ లెవెల్లో విపరీతంగా కరప్షన్ ఈవెన్ ఇచ్చేవాడికి ఉంది, తీసుకునే వాడికి ఇద్దరికి అయిపోయింది. అది ఊర్లలో ఏమైంది, జనాలందరూ చాలా వరకు చెడిపోతున్నారు. అంటే వాస్తవంగా మాట్లాడండి, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర ఏపీ కానివ్వండి, చాలా వరకు విలేజెస్ లో అందరికి ఫ్రీ బీస్ అలవాటు చేశారు. అందరికి ఈ ఎలక్షన్ లో విపరీతంగా అన్ని రకరకాల ఇచ్చేయడం, డబ్బు ఇచ్చేయడం, పనిచేయడం. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ క్యారెక్టర్ ప్రాబ్లం వచ్చేసింది. సో ఆ పొలిటికల్ కరప్షన్ కానివ్వండి దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఒక లార్జ్ చంక్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఆల్రెడీ కరప్ట్. ఓకే, అంటే బట్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద లింక్? ఇప్పుడు ఈ నల్లధనం నిర్మూలించడానికి తీసుకున్న ఈ నిర్ణయానికి అవినీతి నిర్మూలించడానికి సంబంధం ఏంటనేది ఉంది. ఎందుకంటే నల్లధనంతోనే వాళ్ళు అలవాటు చేశారు, వాళ్ళ వెనకాల వీళ్ళు పోయారు. కష్టపడకుండా డబ్బు వచ్చేసిందని వీళ్ళు కూడా డౌన్ ది లైన్ వీళ్ళు కూడా అంత చెడిపోయారు. ద హోల్ సిస్టమ్, ఒక పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సో ఆల్రెడీ దట్ ఈస్ ఎఫెక్టెడ్. నల్లధనం అనేది సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది కంప్లీట్ గా. ఇప్పుడు అది బయటికి రావాలి. సో వీళ్ళ థింకింగ్ మారాలి. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళది డౌన్ ది లైన్ పీపుల్ థింకింగ్ మారాలి. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు ట్రస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు డిఫరెంట్ గా ఉండాలి. మీరు చూస్తున్నారు పాలిటీషియన్స్ కూడా మున్పట్లాగా లేరు, చాలా మంది మారుతున్నారు, యంగ్ ఫోర్స్ వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ గా వీళ్ళు మోర్ ఆఫ్ యూత్, మోర్ ఆఫ్ యంగ్ ఫోర్స్, మోర్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్, న్యూ ఇండియా వచ్చే వరకు ఈ పాత ఓల్డ్ థింకింగ్, ఈ నల్లధనము, ఈ పొలిటికల్ కరప్షన్ మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 60 ఏళ్ళ నుంచి చేసింది 67 years నుంచి సడన్లీ ఇన్ 2 years or 1 year యూ కెనాట్ ఎక్స్పెక్ట్. బట్ ద హ్యాపీయెస్ట్, 1 year లో అంత తొందరగా అవుతుందని అనుకోలేం. కానీ మై లాస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఈస్ వీ కెన్ సీ ద సైన్స్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు సడన్ గా ఏం చేశారు 2 ఏళ్ళు అంటారు, 60 ఏళ్ళ నుంచి ఏం చేయాలి 2 ఏళ్ళు ఇక్కడ చేస్తారండి, ఆగాలి, యూ టు వెయిట్. బట్ యూఆర్ సీయింగ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తోంది ప్రతి వాళ్ళకి. కొద్దిగా పెయిన్ అయినా కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్ పెయిన్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ గెయిన్ కనిపిస్తుంది మనకు. సో ఇది ఈ మెసేజ్ వెళ్ళాలి కిందికి. ఇప్పుడు ఈ రైట్ మాట్లాడదాం. మీరు అన్నది అంటే రిఫార్మ్స్ చేసేటప్పుడు కరెక్టే, మీరు అన్నది మార్పు అనేది ఒక రోజులో రాదు. కానీ ఆ మార్పు తీసుకొచ్చేటప్పుడు జరుగుతున్న పరిణామాలు, లేకపోతే ఎంత పర్సెంటేజ్ ఇబ్బంది పడుతున్నారు అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ కదా అనేది మాట్లాడదాం. నెక్స్ట్ అనంతపూర్ నుంచి కాల్ ఉన్నారు చంద్రశేఖర్ గారు. నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్. 2.5 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు అన్నారు కదా. 2.5 lakh పైన ఉండి ఇది పాన్ కార్డు ఉంటే ఎంతవరకు వర్తిస్తుంది ట్యాక్స్ అనేది? ఫస్ట్ ఆ బ్రాకెట్ లో 10% బ్రాకెట్ లోకి వస్తారు, తర్వాత గ్రాడ్యువల్ గా అల్టిమేట్ గా 40% బ్రాకెట్ లోకి వెళ్తారు. మీ ఆదాయాన్ని బట్టి మీకు ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎక్కడెక్కడైతే సేవింగ్స్ చేయగలుగుతారో అవన్నీ ఎగ్జామ్ చేసిన తర్వాత ఫైనల్ గా 10% 40% బ్రాకెట్ లోకి వెళ్తారు. రైట్ చంద్రశేఖర్ గారు. సో